హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే చికెన్ కర్రీ చాలా సింపుల్గా బ్యాచిలర్స్ అయినా వండుకునేటట్టు ఈజీగా చెప్తానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మిక్సీ జార్లో అల్లం, వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, ఆకు కాకుండా మిగతావన్నీ వేయండి. ఒక హాఫ్ టమాటా పీస్, ఇంకా కొబ్బరి ముక్క, పచ్చి కొబ్బరి చిన్న ముక్క వేసి బాగా మిక్సీ చేసేయండి. ఆ తర్వాత ఒక హాఫ్ కేజీ చికెన్కి నేను చెప్తున్నాను ఇప్పుడు. ఆనియన్స్ ఒక పెద్దవి 3 ఆనియన్స్ బిగ్ సైజ్ ఒక 3 ఆనియన్స్ తీసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కరివేపాకు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్ వేసి బాణలి పెట్టి ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి కొంచెం బాగా ఫ్రై చేసుకోండి. అవి బాగా ఫ్రై అవ్వాలండి. కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. ఒకసారి ఇలా చేస్తే ఇంకా మాటికి ఇలాగే వండుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ట్రై చేసేయండి మీరు కూడా. మా ఇంట్లో ఎక్కువగా నేను చికెనే వండుతానండి. ఎందుకంటే మేము మటన్, ఫిష్ అంటే నేను కాదు, మా హస్బెండ్ తినరు. అందుకే చికెన్లోనే వెరైటీగా వండుతాను. చికెన్, ఎగ్సే వండుతానండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ముందు మిక్సీ పట్టుకున్న పేస్ట్ అందులో వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఆయిల్ మీదకి వచ్చేటట్టు ఫ్రై అయితే సరిపోతుంది. నేను చేసేటట్టు చేయండి. ఇప్పుడు కొంచెం బాగా అలా కలుపుకొని మూత పెట్టేసుకోండి. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి. నేనైతే చికెన్ కర్రీ ఎప్పుడు ఒకలా చేయనండి, డిఫరెంట్ స్టైల్స్లో చేస్తాను. ఎలా చేసినా బాగానే ఉంటుంది, కానీ ఇలా చేస్తే ఇది రోటీల్లోకి, గారెలతో చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. మా వాళ్ళకి ఇలా చేస్తేనే నచ్చుతుంది. చూసారా, అలాగ బాగా ఫ్రై అయిపోయాక కొంచెం కలుపుకొని మనం ముందుగా వాష్ చేసుకొని ఉన్న చికెన్ పీసెస్ ఉంటాయి కదా, అవి వేసేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత మనకి ఆల్రెడీ మనం ఇందులో ఆ పేస్ట్కి సరిపడా ఉప్పు, పసుపు వేసాం కదా. మనం చికెన్లో ముందైతే ఏం మ్యాగ్నెట్ చేసుకోలేదు కాబట్టి అన్నీ వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, ఇంకా చికెన్ మసాలా, ఈ 4 ఉంటే సరిపోతాయండి, ఇంకేం అవసరం లేదు. ఇది వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై అయ్యాయి కదండి. ఇప్పుడు కూడా మళ్ళీ కొంచెం కారం, ముందైతే వేయలేదు కదా, ఇప్పుడు దానికి తగ్గ కారం. మేమైతే కొంచెం కారం తక్కువే తింటాము, ఎందుకంటే మా పెద్దవాడు తింటాడు కాబట్టి. పిల్లలు ఎక్కువ కారం తింటారు కదా, అందుకే తగ్గించేస్తాను. ఇంకా చికెన్ మసాలా యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి.
అందరికీ తెలిసిందే చికెన్ కర్రీ, కానీ ఈ విధంగా ఒకసారి చేయండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. ఇది చూడండి, ఒకసారి అలా అటు ఇటు కలిపేసుకొని కొంచెం బాగా పీసెస్ ఫ్రై అవ్వనివ్వాలి. ముందే వాటర్ వేసేస్తే బాగోదు. ఆల్మోస్ట్ ఒక 70% అయితే ఇప్పుడే కుక్ అయిపోతుంది. తర్వాత మనకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. చూసారు కదా చికెన్ ఎంత బాగా ఫ్రై అయిందో, ఆల్మోస్ట్ 20% కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలండి. ఈ పెరుగు వల్లే మనకి గ్రేవీ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ పెరుగు మనకి గ్రేవీకి తగినంత వేసుకుంటే బాగుంటుంది, అలాగని ఎక్కువ వేసేయొద్దు. అందరూ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు వేస్తారు, కానీ అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. ఇదైతే ఎక్కువ గారెల్లోకి, రోటీలోకి అండ్ రైస్లోకి అన్నిటిలోకి బాగుంటుందండి. మనం ఎక్కువ అంటే పండగలకి అలాంటప్పుడు రిలేటివ్స్ ఇంటికి వచ్చినప్పుడు చేయాలంటే ఈ ప్రాసెస్లో చేయండి, అదిరిపోద్ది చికెన్ కర్రీ. సరే ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉందో. నా వీడియో నచ్చితే ఒక లైక్ మాత్రం వేసుకోండి. ఇంత కష్టపడి వీడియోస్ పెడుతున్నాం కదండి, ఒకసారి మీరు చూసి లైక్ కొడితే అది ఇంకోళ్ళకి రికమెండ్ అవుతుంది కదండి, అందుకే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇంకా ఏంటంటే నా ఛానల్లో 1000 సబ్స్క్రైబర్కి చాలా దగ్గరలో ఉందండి. 1000 అయిపోద్ది, ఇంకా 2 days అలా పట్టొచ్చు, కానీ 1000కి దగ్గరలో ఉంది. కాబట్టి మీ సపోర్ట్ వల్ల ఇదంతా జరిగిందండి. చాలా థ్యాంక్స్ అండి నన్ను ఫాలో చేస్తున్నందుకు అండ్ సబ్స్క్రైబ్ చేసినందుకు. ఇలానే సపోర్ట్ చేయండి. చూసారా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో, ఇంకా టేస్ట్ కూడా అంతే బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్ అండి. అండ్ ఈ చికెన్ కర్రీ ఈ ప్రాసెస్లో కూడా ఒకసారి ట్రై చేసేయండి. మీరు మళ్ళీ ఇలానే చేసుకుంటారు, అంత టేస్ట్గా ఉంటుంది. ఇంట్లో అందరికీ నచ్చిందండి. అందరూ అంటే మా ఇంట్లో నేను, మా హస్బెండే, పిల్లలు పెద్దగా తినరు. మా మావయ్య అయితే అసలు నాన్ వెజ్ కూడా తినరండి. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ బాయ్.